హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రత్నం బురుగు గారు ఉన్నారు. సో ఆయన బీటెక్ సివిల్ ఇంజనీర్ అండ్ ఎంఎన్సీస్ లో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అలాగే ఎల్జేడి నాయకుడు శరత్ యాదవ్ అండ్ జావేద్ రాజా గారి ప్రియ శిష్యులు కూడాను. సో మామూలుగా ఆయన లోకల్ నాన్ లోకల్ అన్నింటిలో కూడా బిల్డింగ్స్ కట్టేస్తారు. ఇక ఆ పని ఆపేసి మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్నారు. ఒకసారి ఆయన జర్నీ గురించి చూసాం కదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆయనతో. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ ఇవాళ మీతో ఒక టాపిక్ డిస్కస్ చేయాలి. అది మన తెలంగాణ టాపిక్, పొలిటికల్ టాపిక్. నిన్నంతా కూడా హైడ్రామా నడిచింది సార్. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయంలో చూసాం. ఇవాళ అరెస్ట్ అయ్యారు. నిన్న కూడా కొంత ఇష్యూ జరిగింది. సో ఈ అరెస్ట్ విషయంలో వీళ్ళేమో అరెస్ట్ ను ఖండిస్తున్నారు, ఇది తప్పు, ఇది కక్షపూరితంగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళేమో అరెస్ట్ చేసేస్తారు. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? ఇక్కడ డీజీపీ, చీఫ్ సెక్రటరీ విఫలమవుతున్నారు. రాజ్యాంగంగా ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా విధులు నిర్వర్తించాలి వాళ్ళు. ఓకే, ఇక్కడ వాళ్ళు వైఫల్యం చెందారు. వాళ్ళకు ఒక హెచ్చరిక మనం అందించాలి. మీరు రాజ్యాంగబద్ధంగా మీ విధులు నిర్వర్తించండి, స్లేవ్స్ లా బానిసల్లాగా పాలించే వాళ్ళకి కుక్కల్లాగా బతకొద్దు అని ఒక హెచ్చరిక ఇవ్వాలి. అది మాత్రమే కాదు, మంత్రి మండలి, ముఖ్యమంత్రికి కూడా ఒక హెచ్చరిక గుర్తు చేయాలి. ఇది మనం పార్లమెంటరీ విధానంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం ఇది. ప్రతి ఎమ్మెల్యే ముఖ్యమంత్రితో సమానం. లేకపోతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కన్నా ఒక ఇంచు కానీ ఒక పైసా కానీ ఎక్కువ కాదు. ఓకే, అధికారులు ఎందుకు వాళ్ళకి ఆ విలువనిస్తున్నారు? ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులందరి ఎమ్మెల్యేలందరి స్వేచ్ఛను హరిస్తున్నాడు ఎందుకు? రాజు ఆయన. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి? లేకపోతే రాజుగా ప్రవర్తిస్తున్నాడా అంటే రాజుగానే ప్రవర్తిస్తున్నాడు. ఆయన విధి మార్చుకోవాలి, తీరు మార్చుకోవాలి. అదే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిదీ ఖండించడం, ప్రతిదీ వ్యతిరేకించడం కాకుండా వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ విధానంలో దాన్ని వ్యతిరేకించడం కూడా ఆ తీరు కూడా మార్చుకోవాలనేసి సూచిస్తున్నాం. అంటే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది సార్ పాడి కౌశిక్ రెడ్డి గారిని? ఏం జరిగింది అసలు? ఇది బెదిరించటం. పార్లమెంట్ లో ప్రశ్నించిన వాడికి సమాధానం చెప్పాలి. అధికారులు జీతగాళ్ళు, సిఐ అయినా, డిఎస్పీ అయినా, డీజీపీ అయినా. ఎమ్మెల్యేకి సమాధానం చెప్పకపోతే సామాన్య పౌరుడికి ఏ విధంగా సమాధానం చెబుతారు? ఒక మాజీ మంత్రి హరీష్ రావుకి సమాధానం చెప్పని సిఐ కానీ, డీజీపీ కానీ సామాన్యులకి ఏ విధమైన రక్షణ కల్పిస్తారు? ఇది ప్రజాస్వామ్యానికి డేంజరస్, ప్రమాదకరం. ఇది పోలీసు వ్యవస్థ తీరు మార్చుకోవాల్సిన ఎమర్జెన్సీ నీడు మనకు గుర్తు చేస్తారు. సార్ దీన్ని మీరు ఖండిస్తున్నారు, పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్ట్ ని. మనం ఒక రకంగా చూస్తుంది సార్, వాళ్ళ వైపు నుంచి ఏం మాట్లాడుతున్నంటే, మీరు ఉన్నప్పుడు చేయలేదా అంటే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేయలేదా? సో వాళ్ళు వస్తే మళ్ళీ వీళ్ళు అరెస్ట్ చేయించారు అనుకో, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? మమ్మల్ని అరెస్ట్ చేయించారు అంటే, అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయించడం, మీరున్నప్పుడు చేయలేదా అని చెప్పేసి అనడం, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మీరు చెప్పింది కరెక్ట్. అందుకనే ప్రజలు వీళ్ళిద్దరూ వద్దనుకుంటున్నారు. ఓకే, ఆల్టర్నేటివ్, ప్రత్యామ్నాయం కావాలి, మాకు ఒక మంచి నాయకత్వం కావాలి, మాకు ఒక మంచి పార్టీ కావాలనే ఒక ఈషడింపుని ప్రజలకి ఈ రెండు పార్టీలు కల్పిస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం మాలాంటి వాళ్ళకి. మేము అధికార దాహంతో కానీ పదవులు కావాలని కానీ మేము కోరుకోవట్లేదు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు రగిలిపోతున్న సమయంలో వీళ్ళు రాజులుగా కొట్టుకుంటున్నారు. ఓకే, దీనికి అంతం పాడతామని ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ తిరగబడి హసీనాను తరిమేసినట్లు శ్రీలంకలో ఓటర్లందరూ ఈ బలమైన పార్టీలు, రెండు పార్టీలు, పాత పార్టీలు మాకొద్దు అని ఒక ప్రత్యామ్నాయం, కొత్త పార్టీ కావాలి, కొత్త నాయకులు కావాలని కోరుకున్నట్టు ఒక అవకాశాన్ని వీళ్ళు మాకు కల్పిస్తున్నారు. మీరు అంటున్న దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కానీ ఆ ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని చూడాలని ఎందుకు అనుకుంటారు? అక్కడ బీజేపీ కూడా కనిపిస్తుంది, వాళ్ళకి ఇప్పటివరకు అధికారం ఇవ్వలేదు, ఇస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా ప్రజల్లోకి రావచ్చు కదా. మిమ్మల్ని ఎందుకు చూస్తా అనుకోవచ్చు సార్? బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి పరిపాలించింది. ఇప్పుడు 11వ సంవత్సరం చేస్తుంది. రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాలని అమలు చేయకుండా, రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాలకి వ్యతిరేకంగా, అసలు భారతీయులకి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి వ్యతిరేకంగా అది ప్రవర్తిస్తుంది. అసలు బీజేపీ కానీ వాళ్ళు భారతీయులే కాదు, విదేశీయులకు, యూరోషియన్ ఆర్యన్లకు బానిసలుగా ఉన్న పార్టీ మనకొద్దు. భారతీయ పార్టీల కూటమిగా, 3వ కూటమిగా, థర్డ్ అలయన్స్ గా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం, ప్రజలకు ఒక చాయిస్ ఇవ్వటానికి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు డిగ్రీ చదివి 10 సంవత్సరాలు
ఉద్యోగం కంప్లీట్ చేసిన ఉద్యోగులందరూ, కార్మికులతో సహా, వ్యవసాయం చేసిన రైతులతో సహా, డిగ్రీ చదివి 16 సంవత్సరాలు ఉద్యోగం ముగించిన కాపురం చేసిన మహిళలందరినీ నాయకత్వానికి పిలుస్తున్నాం. ఒక నూతన నాయకత్వం ఇస్తాం. ఇప్పుడున్న నాయకులు మీరు అన్నట్లే వాళ్ళ మీద వీడి మీద వాడు తిట్టుకోవటాన్ని అంతమొందిస్తాం. ప్రజలకు సమాన మేలిమి విద్య, వైద్యం, ఉద్యోగాలు, జీతాలు, యాజమాన్య ప్రభుత్వ సేవలు సహజంగా పరిపూర్ణంగా ప్రతి ఒక్కరికి అందించడానికి కృషి చేస్తాం. కాబట్టి ప్రజల చాయిస్గా మేము ముందుకెళ్తాం. ప్రజాసేవకే, ప్రజల కొరకే, ప్రజల మనుషులుగా వెళ్తాం. కానీ ప్రజలందరూ ఎలా మారిపోయారు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎలక్షన్స్ ముందర ప్రతి ఒక్కరు ఇలానే మాట్లాడతారు, పార్టీ పెట్టినప్పుడు ఇలానే మాట్లాడతారు, ఇదంతా కామను, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సీన్ వేరే ఉంటుంది అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడున్న పార్టీలు మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అది హెరిటేజ్ కంపెనీ లాగే చంద్రబాబు కంపెనీ, అది ఓకే. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కంపెనీ లాగా మారిపోయింది. బీజేపీ అమిత్ షా మోడీల కంపెనీ లాగా మారిపోయింది. ఇది ప్రైవేట్ కంపెనీలు, కోనీ కార్పొరేట్ కంపెనీలు, అదానీ అంబానీలు లాగే ఈ పార్టీలు ఉన్నాయి. మేము ప్రజల దగ్గర నుంచి రోజు ₹1 తీసుకొని ప్రజలకు రాజ్యాంగ ఫలాలు, ప్రజాస్వామిక ఫలాలు, పార్లమెంటరీ ఫలాలు సహజంగా పూర్తిగా ప్రతి ఒక్కరికి అందించడానికే వచ్చాం. ఇది ప్రజలందరి పార్టీయే కాబట్టి ప్రజలే అత్తుకుంటారు దీన్ని. సరే, ఇక కమింగ్ టు పాయింట్, పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్టుతో పాటు హరీష్ రావు గారి అరెస్టు గురించి కూడా చర్చ జరుగుతుంది. సో కోర్టు అయితే ఇప్పుడైతే ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పేసింది. సో కాకపోతే ఏదో ఒక రోజు ఆయన అరెస్టు ఖాయమని అంటున్నారు సార్. మరి ఈ అరెస్టుల పర్వం గురించి ఏం చెప్తారు సార్? ఇది తప్పు, ఇది మంత్రి మండలి తప్పు, ఇది డీజీపీ రాజ్యాంగబద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించని దుర్మార్గ వ్యవస్థను, రాజరిక వ్యవస్థను ప్రజల మీద రుద్దుతున్నారు. గతంలో వాళ్ళు చేస్తే అది వాళ్ళు తప్పు, వాళ్ళు శిక్షార్హులు. ఇప్పుడు చేస్తున్న మంత్రి మండలి తప్పు, ముఖ్యమంత్రిది తప్పు, డీజీపీది తప్పు, చీఫ్ సెక్రటరీది తప్పు. ఈ వ్యవస్థ మాకొద్దనే ప్రజలు తిరగబడతారు. మరి బంగ్లాదేశ్ లో స్టూడెంట్స్ లాగా తిరగబడతారు. తిరగబడదాం రండి అని పిలుపునిస్తున్నాం స్టూడెంట్స్. సార్, ఇదే సీన్ ఏపీలో కూడా ఉంది సార్. అవును, ఏపీలో కూడా సేమ్ అరెస్ట్ల పర్వం చూస్తున్నాం. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు. అంటే ఎక్కడైనా ఇంతేనా సార్? మీరేం చెప్తారు? అక్కడ చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్నది తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం అడిగే ప్రతి ప్రశ్నకి ప్రజల తరపున అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటరీ వ్యవస్థ భారతదేశానికి, పార్లమెంటరీ వ్యవస్థని కాదని రాజుల్లాగా వ్యవహరిస్తున్నాం. డిప్యూటీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తప్పు, ముఖ్యమంత్రి చంద్రబాబుది తప్పు, కూటమి బీజేపీది తప్పు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైట్ అంటారా? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడు దోషులుగా వీళ్ళే ఎక్కువ పరిగణిస్తారు. గతంలో ఆయన చేస్తుంటే అది కూడా తప్పే, ఆయన మేము వెనకేసుకురాము. అందుకే ప్రత్యామ్నాయంగా ఈ రెండును వదిలేద్దాం, ప్రజలారా మనల్ని మనమే పరిపాలించుకుందాం. ఈ విదేశీ యూరోషియన్ ఆర్యులకు బానిసలుగా ఉన్న పార్టీలు మనకొద్దు. ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీలు, తెలంగాణని పరిపాలిస్తున్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మనకొద్దు. ఆంధ్రప్రదేశ్లో జనసేన, బీజేపీ, టీడీపీ మనకొద్దు. పాత పార్టీ కూడా మనకొద్దు. ఒక నూతన పార్టీగా మనల్ని మనమే పరిపాలించుకుందాం, మన పార్టీని మనమే నిర్మించుకుందాం రమ్మనేసి ఒక 4 సూత్రాలకు ముందుకు పిలుపునిస్తున్నాం. సరే, ఇక్కడ కూటమిని విమర్శిస్తున్నారు మీరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేబీ వాళ్ళ పాలనలో ఏమన్నా స్కాములు జరిగి ఉంటాయి. ఆ స్కాముల పైన వీళ్ళ కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం మనం చూస్తున్నాం. సో మరి నిజంగా జరిగాయేమో, దాన్ని అరెస్ట్ చేయించి వివరం మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి జరిగాలేవో నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది కదా. దాన్ని పక్కన పెట్టి అరెస్టులు చేయొద్దు అంటే అది ఎలా సార్? అది తప్పు. అరెస్టులు చేయాల్సిందే, విచారించాల్సిందే. పోలీసులు విచారణ త్వరగా జరగాలి. 16 రోజుల్లో విచారణ జరగాలి. జడ్జిలు 16 రోజుల్లో శిక్ష వేయాలి. అలాంటి వ్యవస్థ కోసం మన ఓటును సద్వినియోగపరుచుకుందాం అని ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఈ పార్టీలని వ్యతిరేకిద్దామని కూడా పిలుపునిస్తున్నాం. ఇంత తొందరగా పొలిటీషియన్ల విషయంలో తేలుతాయా సార్? మనం ఇక్కడ కూడా చూస్తాం తెలంగాణలో. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఇక్కడ సెక్రటరీ భవన్ కి అత్యధికంగా ఖర్చు పెట్టేశారని చెప్పేశారు. ప్రాజెక్ట్ విషయంలో కూడా అవకతవకలు జరిగాయని చెప్పారు. ఇక్కడ ఏపీలో కూడా సేమ్ ఇటువంటివన్నీ కూడా చూస్తాం. అవి అప్పటికి కూడా కొద్దిగా మీడియాలో హైలైట్ అయ్యాయి. ఆ తర్వాత దాని కొద్ది కాలం పాటు చర్చలు జరిగిపోయి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కానీ ఎక్కడన్నా చర్చ జరుగుతుందా అంటే అది లేదు. మీరేం చెప్తారు సార్ దాన్ని? 16 వారాలలో తప్పు జరిగింది అని చెప్పిన వాడు, తప్పు చేసిన వాడిని విచారించి తీర్పు తీర్చి దోషిని శిక్షించాలి. ఆ దోషుల ఆస్తిని, వాళ్ళ బినామీల ఆస్తిని జాతీయం చేయాలి. అలా చేయని పార్టీలు మనకొద్దు. ఈ 2 పార్టీలు, ఇప్పుడున్న అధికార పక్షం, ప్రతిపక్షాలు అవి చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నాయి, మనల్ని దోచుకుంటున్నాయి.
క్రోనీ కార్పొరేట్స్ కి మన మన వ్యవస్థ అంతటిని, మన సమాజపు వ్యవస్థని, మన ప్రజలందరి వ్యవస్థని దోచుకొని పంచుకుంటున్నారు. వీళ్ళు మనకొద్దు. ఒక నూతన వ్యవస్థగా, నూతన నాయకులుగా, నూతన పార్టీలు, భారతీయ పార్టీలు ఒక కూటమిగా, మూడో కూటమిగా మనమే అవతరిద్దాం, దోషులను శిక్షిద్దాం. ఇంకో విషయం చెప్తాను సార్. భారతదేశంలో బ్లాక్ మనీ 100 సంవత్సరాలకి ట్యాక్స్ లేకుండా పరిపాలించగలిగిన బ్లాక్ మనీ ఉంది. అది తీసుకొస్తానికి మన ఓటును సద్వినియోగపరుచుకుందాం. ఈ పాత పార్టీలను, ఇప్పుడున్న అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని పారదోలుదాం, వద్దని తిరస్కరిద్దాం. మనమే నూతనంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రత్యామ్నాయ నాయకులుగా ముందుకు రమ్మనేసి 16 సంవత్సరాలు డిగ్రీ చదివి, 16 సంవత్సరాలు ఉద్యోగం చేసిన, వ్యవసాయం చేసిన, ఆఖరికి సంసారం చేసిన మహిళలను కూడా నాయకత్వానికి రమ్మని ఆహ్వానిస్తాం. సార్, ఎంతగా ఇప్పుడు ఫైనల్ గా 2 రాష్ట్రాల్లో ఉన్న పాలిటిక్స్ పైన మీ విశ్లేషణ ఏంటిది? ఏ విధంగా అనిపిస్తుంది మీకు? మీరేం చెప్తారు? ఈ పార్టీలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చట్లా, ఓకే, నెరవేర్చట్లేదు అని చెబుతున్న వాళ్ళని